ఎవరో పిలిచినట్టు సరిగ్గా మధ్యరాత్రి 3 గంటలకు కళ్ళు తెరుచుకుంటాయి. చుట్టూ చూస్తే చిమ్మ చీకటి, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంటుంది. కానీ మీరు మాత్రం పూర్తిగా మేల్కొంటారు. ఇది యాదృచ్ఛికం కాదు. మీ శరీరం, మనస్సు లేదా గ్రహాలు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. అసలు కొంతమందికి రోజు సడన్ గా మిడ్ నైట్ 3 గంటలకు ఎందుకు మెలకువ వస్తుందో తెలుసుకుందామా? ఆధ్యాత్మిక కోణం సాధారణంగా మనం ఏదైనా సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. కానీ సడన్ గా మీ ఫ్రెండ్స్ లిస్ట్ తగ్గుతుంది, ఫోన్లు రావడం తగ్గిపోతాయి, పోలీస్ మాటల్లో వెటకారం వినిపిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం దీన్ని శని భగవానుడి ప్రభావం అని, ఏలినాటి శని అని భావించవచ్చు. ఇది మీ కర్మను, సహనాన్ని పరీక్షించే సమయం. మీ విజయాలు పక్కన వాళ్లకు అద్దంలా మారి వాళ్ళ వైఫల్యాలను గుర్తు చేస్తాయి. అందుకే వాళ్ళలో అసూయ మొదలవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండవచ్చు. వాళ్ళ బాధ వాళ్ళ కర్మఫలం, దాన్ని మీరు భుజాన వేసుకోవద్దు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీ మనశ్శాంతి మీకు దక్కుతుంది. వయసు పైబడే కొద్దీ నిద్ర తగ్గడం సహజం. ముఖ్యంగా మహిళల్లో మోనోఫేజ్ సమయంలో ఈస్ట్రోజన్, పోస్ట్రోజన్ హార్మోన్ల మార్పు వల్ల అర్ధరాత్రి చెమటలు పట్టడం, మెలకువ రావడం జరుగుతుంది. ఇది మీ బలహీనత కాదు, శరీరంలో వచ్చే మార్పు మాత్రమే. బెడ్రూమ్ వాతావరణం మీకు తెలియకుండానే మీ గది వాతావరణం మీ నిద్రను చెడగొడుతూ ఉండవచ్చు. కిటికీల నుంచి వచ్చే వీధి లైట్ వెలుతురు, పార్ట్నర్ గురక లేదా గదిలో ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడం వంటివి మిమ్మల్ని నిద్ర లేపుతాయి. అలాగే పడుకునే ముందు ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల మీ మెదడుకు ఇంకా పగలే ఉంది అనే తప్పుడు సంకేతం వెళ్తుంది. దీంతో నిద్రకు కారణమయ్యే మెలటిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. చివరకు మీరు వాడే దిండు సరిగ్గా లేకపోయినా మెడ నరాలపై ఒత్తిడి పడి రోజు ఒకే టైంకి మెలకువ వచ్చేలా చేస్తుంది. చిన్న చిన్న మార్పులే పెద్ద రిలీఫ్ ని ఇస్తాయి. సైన్స్, స్పిరిచువాలిటీ రెండు ఒకటే. అర్ధరాత్రి 3 గంటలకు మెలకువ రావడం, మీ చుట్టూ ఉండే వాళ్ళు ఈర్ష్య, ఈ రెండు వేరువేరుగా కనిపించవచ్చు. కానీ లాజిక్ ఒకటే. మీ మనస్సులో ఏదో అలజడి ఉంది. అది శని ప్రభావం కావచ్చు లేదా కొలెస్ట్రాల్ హార్మోన్ కావచ్చు. రిజల్ట్ మాత్రం నిద్రలేమి. భయపడాల్సిన పని లేదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ థింకింగ్ వదిలేస్తే ప్రశాంతమైన నిద్ర దానంతట అదే వస్తుంది.